మత్తు వదలరా సినిమా చూసి మీకు ఆల్ పర్పస్ నైఫ్ గురించి తెలిసే ఉంటుంది. కానీ ఆల్ పర్పస్ వెకేషన్ స్పాట్ గురించి తెలుసా? సరదాగా సముద్రంలో నడవాలన్నా, శివుడు గణేశుడి లీలల గురించి తెలుసుకోవాలన్నా, అథెంటిక్ సీ ఫుడ్ని ఎంజాయ్ చేయాలన్నా, అడవి మధ్యలో కాసేపు గడపాలన్నా, అడ్వెంచర్ని ఇష్టపడే వాళ్ళకి కొండలెక్కాలన్నా, వెల్కమ్ టు పార్ట్ 3 ఆఫ్ గోకర్ణ ట్రావెల్ వ్లాగ్ సిరీస్. మురుడేశ్వర్ నుంచి గోకర్ణకి హార్డ్లీ 1 అవర్ జర్నీ. అరే అసలు మురుడేశ్వర్ ఎలా వెళ్ళాలో చెప్పరా బాబు అని అడిగితే దాని ఉద్దేశం మీరు ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ చూడలేదని. కాబట్టి అర్జెంటుగా ఛానల్లోకి వెళ్ళిపోయి ఫస్ట్ సెకండ్ పార్ట్ చూసేసేయండి. మురుడేశ్వర్ టు గోకర్ణకి ఎర్లీ మార్నింగ్ 9 o'clockకి ఇంటర్సిటీ ట్రైన్ ఒకటి ఉంది. హైవే మీదుండే కామత్ హోటల్లో ఒక మంచి బటర్ దోస్ తినేసి ఆ తిన్నది అరగడం కోసం ఇలా బ్యాగ్ లాక్కుంటూ రైల్వే స్టేషన్కి నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. కానీ రోడ్డు పక్కన ఉన్న మీడియన్ మీద టచ్ మీ నాట్ ఆకుల్ని మాత్రం పిల్లలకు అస్సలు చూపించొద్దు. ఎందుకంటే ట్రైన్ లేట్ అవుతున్నా అన్ని ఆకులు పట్టుకొని కానీ వాళ్ళు రారు. ఇదే మురుడేశ్వర్ క్యూట్ రైల్వే స్టేషన్. ఇక్కడ జనరల్గా చాలా తక్కువ ట్రైన్స్కి స్టాప్ ఉంటుంది. అందులో ఒకటి ఈ మ్యాంగ్లూర్ టు గోవా ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్. దీంట్లో ఒకటే రిజర్వేషన్ కంపార్ట్మెంట్, మిగతావన్నీ కూడా జనరల్ కంపార్ట్మెంట్సే. కానీ 1 hour జర్నీ కాబట్టి రిజర్వేషన్ లేకపోయినా పెద్ద ప్రాబ్లమే ఉండదు. నా లైఫ్లో ఫస్ట్ టైం లారీల్ని ఇలా గూడ్స్ మీద పెట్టి ట్రాన్స్పోర్ట్ చేయడం చూస్తున్నా. ఉడిపి టు గోకర్ణ రూట్ అంతా కూడా సీ బెల్ట్ అవ్వడం వల్ల ఆ సముద్రంలో కలిసే నదులన్నిటిని మనం ట్రైన్ జర్నీలో చూడొచ్చు. అండ్ 1 hour జర్నీ అయినా సరే మధ్యలో చాలా అంటే చాలా టన్నల్స్ వస్తాయి. చిన్నపిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. ఇది మీర్జాన్ ఫోర్ట్. ఇది గోకర్ణ అండ్ మురుడేశ్వర్కి ఎగ్జాక్ట్గా మిడిల్లో ఉంటుంది. సో మీరు ఈ 2 ప్లేసెస్లో ఎక్కడైనా స్టే చేసేటప్పుడు మీరు బైక్ హైర్ చేసుకొని దీన్ని విజిట్ చేయొచ్చు. సో ఆఫ్టర్ 1 hour జర్నీ గోకర్ణ వచ్చేసాము. సో మీరు చూస్తున్నట్టు గోకర్ణ స్టేషన్ని గోకర్ణ రోడ్ అని అంటారు. ఎందుకంటే మనం బస్ జర్నీలో చూసినట్టు హైవే నుంచి లేదా రైల్వే స్టేషన్ నుంచి గోకర్ణ సిటీ లోపలికి వెళ్ళాలంటే మినిమం 11 kilometers అయితే ఉంటుంది. బట్ స్టేషన్ బయట క్యాబ్స్, ఆటోస్ అయితే అవైలబుల్గా ఉంటాయి. అండ్ దే విల్ ఛార్జ్ యూ అరౌండ్ 500 rupees. ఇది గోకర్ణలో మేము స్టే చేసిన స్టోన్ వుడ్ నేచర్ రిసార్ట్. ఈ రిసార్ట్ బుకింగ్ డీటెయిల్స్, ప్రైస్ డీటెయిల్స్ అండ్ హోటల్లో ఉండే ఎమ్యూనిటీస్ డీటెయిల్స్ గురించి డీటెయిల్డ్గా వీడియో మన ఛానల్లో అవైలబుల్గా ఉంది. ఒకసారి విజిట్ చేసి చూసేసేయండి. గోకర్ణలో మీరు స్టే చేయడానికి టోటల్గా 3 ఆప్షన్స్ అవైలబుల్గా ఉంటాయి. ఒకవేళ మీకు సిటీ సెంటర్లో కావాలి అని అంటే గోకర్ణ చెక్ పోస్ట్ దగ్గర చాలా హోటల్స్ అవైలబుల్గా ఉంటాయి. అండ్ సెకండ్ ఆప్షన్, మీరు రిసార్ట్స్లో ఉండాలి అని అనుకుంటే చెక్ పోస్ట్కి అండ్ ఓమ్ బీచ్కి మధ్యలో లాట్ ఆఫ్ రిసార్ట్స్ ఆర్ అవైలబుల్. అలా కాకుండా మీకు బీచ్ స్టే కావాలన్నా కూడా బీచ్ సైడ్ చాలానే ఆప్షన్స్ అవైలబుల్గా ఉంటాయి. సో మేము స్టే చేసిన రిసార్ట్ వచ్చేసి ఓమ్ బీచ్కి ఒక 2 kilometers డిస్టెన్స్లో ఉంటుంది. సో ఇప్పుడు మీరు చూస్తున్న రోడ్ అంతా కూడా ఓమ్ బీచ్కి వెళ్ళేదారే. గోకర్ణలో కానీ చుట్టుపక్కల కానీ ఏదైనా ప్లేసెస్కి మీరు విజిట్ చేయాలి అని అంటే ట్రాన్స్పోర్టేషన్ గురించి ప్రాబ్లం ఏమి ఉండదు. ఎందుకంటే దేర్ ఆర్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ బైక్ రెంటల్స్. నేనైతే గో బైక్స్లో 2 daysకి ఒక స్కూటీ బుక్ చేసుకున్నాను. సో దట్ కాస్టెడ్ మీ అరౌండ్ 1500 rupees. సో ఇదే ఓమ్ బీచ్. సో దీన్ని ఓమ్ బీచ్ అని బేసిక్గా ఎందుకు అంటారు అని అంటే యూ కెన్ సీ ద షేప్ హియర్. సో ఇది ఓమ్ లాగా ఉంటుంది అనమాట టాప్ వ్యూలో చూసినప్పుడు, అందుకని దీన్ని ఓమ్ బీచ్ అని అంటారు. వన్ బెస్ట్ వే టు స్పెండ్ యువర్ టైమ్ ఇన్ గోకర్ణ ఏంటంటే బీచ్ ట్రెక్కింగ్. సో మనం ట్రెక్కింగ్ అంటే జనరల్గా కొండలు ఎక్కడం గురించి విన్నాం, కానీ బీచ్ ట్రెక్కింగ్ అనేది గోకర్ణలోనే ఉంటుంది. బేసిక్గా గోకర్ణలో 5 beaches ఉన్నాయి. గోకర్ణ మెయిన్ బీచ్, కడల్ బీచ్, ఓమ్ బీచ్, హాఫ్ మూన్ బీచ్ అండ్ ప్యారడైజ్ బీచ్. గోకర్ణ హైలాండ్స్, లోలాండ్స్ కాంబినేషన్లో ఉండడం వల్ల అన్ని బీచెస్కి డైరెక్ట్గా రోడ్ నుంచి యాక్సెస్ ఉండదు. సో కొన్ని బీచెస్కి అయితే డైరెక్ట్ యాక్సెస్ ఉంటుంది, కొన్ని బీచెస్ అయితే ట్రెక్కింగ్ చేసి మాత్రమే యాక్సెస్ చేయగలం అనమాట. అందుకే ఇప్పుడు మీరు చూస్తున్న ఓమ్ బీచ్ని కూడా మనం రోడ్ సర్ఫేస్ నుంచి చాలా కిందకి ట్రెక్ చేసి యాక్సెస్ చేశాము. సో నేను చెప్పిన బీచ్ ట్రెక్కింగ్ ఏదైతే ఉందో అది గోకర్ణ బీచ్లో స్టార్ట్ అయ్యి ప్యారడైజ్ బీచ్లో ఎండ్ అవుతుంది. ఓవరాల్ ట్రెక్కింగ్ డిస్టెన్స్ 10 kilometers ఉంటుంది. సో ఒకవేళ మీరు ట్రెక్కింగ్ చేయలేకపోతే డైరెక్ట్గా బోట్ యాక్సెస్ కూడా ఉంటుంది. ఓమ్ బీచ్ షోర్లోనే నమస్తే కేఫ్ అని ఒక రెస్టారెంట్ ఉంటుంది.
సో మీరు బీచ్ సైడ్ లంచ్ ఆర్ డిన్నర్ని ఎంజాయ్ చేయాలని అనుకుంటే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్. సో ట్రెక్కింగ్ విల్ డెఫినెట్లీ టేక్ హాఫ్ ఎ డే. సో మీరు ఫస్ట్ రోజు గోకర్ణ వెళ్ళినప్పుడు జనరల్గా ఆఫ్టర్నూన్ నుంచి స్టార్ట్ చేసుకుంటే ఈవినింగ్ కల్లా మీరు బీచ్ ట్రెక్ని ఎండ్ చేయొచ్చు. డే 1 బీచ్ ట్రెక్ అయిపోయిన తర్వాత డే 2 మొత్తము మీరు గోకర్ణలో ఉండే టెంపుల్స్ని కవర్ చేసుకోవచ్చు. గోకర్ణలో ఉండే ప్రతి టెంపుల్ వెనకాల అద్భుతమైన ఒక మూల కథ దాగి ఉంది. ఒక్కొక్క టెంపుల్ని ఎక్స్ప్లోర్ చేస్తూ ఆ మూల కథ గురించి కూడా డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ మనం విజిట్ చేసిన ప్లేస్ కోటి తీర్థం. ఇది గోకర్ణ మెయిన్ బీచ్ నుండి ఒక 1.5 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. మహాబలేశ్వర్ టెంపుల్ కి వెళ్లి దర్శనం చేసుకునే ముందు ఇక్కడికి వచ్చి స్నానం చేసి వెళ్తారు. కాశీలో లాగా ఇక్కడ కూడా తర్పణాలు అవి వదులుతుంటారు. కోటి తీర్థంలో స్నానం చేసిన తర్వాత పక్కనే ఉన్న గణేష్ టెంపుల్ కి వెళ్ళొచ్చు. కోటి తీర్థం పక్కన ఉండే టెంపుల్ మెయిన్ టెంపుల్ కాదు. మెయిన్ టెంపుల్ బేసిక్గా మహాబలేశ్వర్ టెంపుల్ పక్కన ఉంటుంది. గోకర్ణలో 10 టెంపుల్స్ ఉంటే అందులో ఖచ్చితంగా ఒకటి వినాయకుడి టెంపుల్ అయి ఉంటుంది. ఎందుకంటే ఈ గోకర్ణ అనే ప్లేస్ ఒకటి పుట్టడానికి కారణమే గణేష్. కోటి తీర్థం నుండి మనం నెక్స్ట్ మహాబలేశ్వర్ టెంపుల్కి వెళ్దాం. మహాబలేశ్వర్ టెంపుల్ పక్కనే శ్రీ మహాగణపతి టెంపుల్ ఉంటుంది. గోకర్ణలో టెంపుల్స్ విజిట్ చేయాలంటే అబ్బాయిలకి మాత్రం కంపల్సరీగా డ్రెస్ కోడ్ ఉంటుంది. సో షర్ట్ ఈజ్ నాట్ అలౌడ్ అండ్ కింద ధోతి కట్టుకొని వెళ్లాల్సి ఉంటుంది. ఇక 3 పార్ట్ సస్పెన్స్ తర్వాత ఈ కథలోకి వెళ్తే రావణాసురుడు ఆత్మలింగం కోసం హిమాలయాల్లో ఘోరమైన తపస్సు చేశాడంట. మీకు ఆ తపస్సుకి సినిమాలో రిఫరెన్స్ కావాలి అని అంటే మన పాత ఎన్టీఆర్ గారు పేగులు చీల్చుకొని రుద్రవీణ వాయిస్తూ ఒక పాట పాడతారు. ఆయన బేసిక్గా పాట పాడింది ఆత్మలింగం కోసం అన్నమాట. రావణాసురుడికి ఆత్మలింగం ఎందుకు కావాలి అని అంటే బేసిక్గా ఏ విలన్ కైనా ఏదైనా ఎందుకు కావాల్సి వస్తుందండి, ప్రపంచాన్ని జయించడం కోసం. కానీ దేవుళ్ళు చాలా తెలివిగల్లోళ్ళు. అందుకనే పనికి తగ్గట్టు ప్రతిఫలం ఇస్తారు. కానీ మన ఫలం అనేది చెడుని కోరుకునేదైతే దానికి తగ్గ పనిష్మెంట్ని కూడా ఇస్తారనమాట. సో శివుడు ఏం చేశాడంటే రావణాసురుడి తపస్సుకు మెచ్చి ఆ ఆత్మలింగాన్ని ఆయనకి ఇచ్చేశాడు. కాకపోతే ఒక మెలిక పెట్టాడనమాట. అదేంటంటే రావణాసురుడు శ్రీలంక వెళ్ళేదాకా అంటే లంకకి వెళ్ళేదాకా ఆ ఆత్మలింగాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా కింద పెట్టకూడదు. ఒకవేళ గనక అది ఎక్కడైతే కింద పెడతాడో అక్కడి నుంచి దాన్ని లిఫ్ట్ చేయడం అసాధ్యమైన పని అన్నమాట. థానోస్ లాగా రావణాసురుడు ఎక్కడ ప్రపంచాన్ని నాశనం చేస్తాడో అని భయపడిన విష్ణుమూర్తి గణేష్తో కలిసి ఒక పన్నాగం పన్నాడనమాట. విష్ణుమూర్తి తన చక్రాన్ని సూర్యుడికి అడ్డం పెట్టి సంధ్యాకాలం అయిందనే భ్రమని రావణాసురుడికి కలిగించాడు. బ్రాహ్మణుడైన రావణాసురుడు సంధ్య వార్చుకోవాలి కాబట్టి ఆ ఆత్మలింగాన్ని ఎక్కడైనా పెట్టి సంధ్య వార్చుకోవాలని ఆలోచిస్తూ ఉన్నాడనమాట. అప్పుడు మన గణేష్ ఒక చిన్నపిల్లవాడి రూపంలో రావణాసురుడి దగ్గరికి వచ్చాడనమాట. ఆ బాలుణ్ణి చూసిన రావణాసురుడు, ఇదిగో బాబు, ఈ ఆత్మలింగాన్ని కొద్దిసేపు పట్టుకో, నేను వెళ్ళి ఆ సముద్రంలో సంధ్య వార్చుకొని వస్తాను అని అన్నాడనమాట. ఇదేనండి గోకర్ణ మెయిన్ బీచ్. అదే మన రావణాసురుడు సంధ్య వార్చుకోవడానికి వచ్చిన బీచ్ అనమాట. ఆత్మలింగాన్ని తీసుకున్న గణేశుడు రావణాసురుడికి ఒక మాట చెప్పాడు. మీరు వెళ్ళి సంధ్య వార్చుకోండి, ప్రాబ్లం ఏం లేదు. కానీ నేను 3 సార్లు పిలిచేలోపు గనక మీరు రాకపోతే నేను ఈ ఆత్మలింగాన్ని కింద పెట్టేస్తాను అని చెప్పాడనమాట. ఆబ్వియస్ గా 3 సార్లు గణేశుడు పిలిచాడు, రావణాసురుడు రాలేకపోయాడు. ఆ తర్వాత గణేశుడు ఆ ఆత్మలింగాన్ని అక్కడే కింద పెట్టేశాడు అనమాట. కింద పెట్టిన ఆ లింగాన్ని ఎంత ట్రై చేసినా రావణాసురుడు ఎత్తలేకపోయాడు. అందుకనే ఆ లింగాన్ని మహాబలేశ్వర లింగం లాగా కొలుస్తారనమాట. ఆ లింగాన్ని బలవంతంగా పెకలించబోవడం వల్ల ఆ లింగం 5 భాగాలు 5 డిఫరెంట్ ప్లేసెస్లో పడ్డాయన్నమాట. అందులో ఒక ప్లేసే మురుడేశ్వర్. మిగిలిపోయిన ఆ లింగం ఏదైతే ఉందో అది ట్విస్ట్ అయిపోయి ఆవు చెవిలాగా కనపడడం వల్ల ఈ ఊరికి ఆవు చెవి అంటే గోకర్ణ అని పేరు వచ్చిందనమాట. ఈ ప్లేస్ని నార్మల్గా విజిట్ చేసినా కూడా చాలా బ్యూటిఫుల్గానే ఉంటుంది. కానీ ఆ కథ తెలుసుకుంటూ అరేరే ఈ ప్లేస్లో ఈ విషయాలు జరిగినాయా అని అనుకుంటూ అది విజిట్ చేస్తే ఆ మజానే వేరు. మహాబలేశ్వర్ టెంపుల్ తర్వాత విజిట్ చేయాల్సిన టెంపుల్ శ్రీ భద్రకాళి టెంపుల్. ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుందన్నమాట. మీరు గోకర్ణ సిటీ మధ్యలో నిలబడి ఒక రాయి వేస్తే కంపల్సరీగా అది వెళ్ళి ఏదో ఒక టెంపుల్లో పడుతుంది. అన్ని టెంపుల్స్ ఉన్నాయి, అన్ని టెంపుల్స్ని విజిట్ చేసేసేయండి. మీ ఐటనరీలో ఫస్ట్ డే బీచ్ ట్రెక్, సెకండ్ డే టెంపుల్ విజిట్, దాని తర్వాత థర్డ్ డే యానా కేవ్స్, విభూది ఫాల్స్, మీర్జాన్ ఫోర్ట్ కూడా మీరు రెంట్ తీసుకున్న బైక్ తోటే విజిట్ చేయొచ్చు. అవన్నీ దగ్గరలోనే ఉంటాయి. కొద్దిగా లాంగ్ డ్రైవ్ని కనుక ఇష్టపడే వాళ్ళైతే
ఒక 100 కిలోమీటర్స్ డిస్టెన్స్లో జాగ్ ఫాల్స్ అయితే ఉంటుంది, కానీ అది మాన్సూన్ సీజన్లో విజిట్ చేస్తే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట. సో దట్స్ ఆర్ ట్రిప్ టు ఉడిపి, మురుడేశ్వర్ అండ్ గోకర్ణ. నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని బేస్ చేసుకొని మీరు కూడా ఇక్కడికి వెళ్ళి ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను. వెకేషన్ ఎంత బాగా జరిగిందో రిటర్న్ ట్రిప్ కూడా అంతే క్రేజీగా జరిగింది. దాని గురించి నెక్స్ట్ బ్లాగ్లో డిస్కస్ చేసుకుందాం. ఉంటా, బాయ్ బాయ్, టాటా.